పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గురిజాల శంకర్ రెడ్డి కోమల దంపతులు ఇద్దరు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వీరు ఉద్యోగం చేస్తూనే ఇటు స్వగ్రామంలో తమకున్న వ్యవసాయ భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. గురిజాల శంకర్ రెడ్డి కోమల దంపతులు కరోనా సమయంలో కొన్ని రోజులు ఇంటి వద్దే ఉండి వర్క్ ఫ్రం హోం పనిచేశారు. ఆ ఖాళీ సమయంలో తమకున్న వ్యవసాయ భూమిలో ఏదో ఒక పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా సమయంలో డ్రాగన్ ఫ్రూట్ కు ఫుల్ గిరాకీ ఉండడం గమనించారు. తామెందుకు డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేయకూడదు అని నిర్ణయం తీసుకుని కరీంనగర్ జిల్లా రామడుగు, గుంటూరు, అనంతపురం, నల్గొండ పట్టణాల్లో తిరిగి పంటలను పరిశీలించారు. లక్ష్మీపురం గ్రామంలో గురిజాల శంకర్ రెడ్డికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉండడంతో తన తండ్రి గురిజాల లింగారెడ్డి వరి, పత్తి పంటలు సాగు చేస్తూ కూలీల కొరతతో ఇబ్బందులు పడటాన్ని గ్రహించి తన తండ్రికి పని తగ్గించాలనే ఉద్దేశంతో ఉద్యానవన పంటలు సాగు చేయాలని నిర్ణయించుకుని ఎకరం 20 గుంటల్లో డ్రాగన్ ఫ్రూట్ తోటను పలువురు రైతుల సలహాలతో సాగు చేస్తూ ఆశించిన దిగుబడి పొందుతూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. గురిజాల శంకర్ రెడ్డి నా పేరు. మా నాన్న లింగారెడ్డి. లక్ష్మీపురం గ్రామము, కాళశ్రాంపూర్ మండల్, పెద్దపల్లి జిల్లా మాది. ఇక్కడ మేము ఒక ఎకరంన్నర విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. దీన్ని పూర్తి సేంద్రియ పద్ధతిలో మేము స్టార్ట్ చేసినాము. ఈరోజు వర్మి కంపోస్టు, పశువుల ఎరువు ఇవన్నీ వేస్తూ మొత్తం దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ 2 లక్షల, ఈ వర్మి కంపోస్ట్ వీటి వరకే నేను అంత పెట్టిన. మొత్తం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఓవరాల్గా ఈ క్రాప్కి ఇంక్లూడింగ్ ఫెన్సింగ్, పోల్స్ అన్నిటికి కలిపి నాకు ఒక 1,50,000 వరకు వచ్చింది ఖర్చు. కంప్లీట్గా ఒక సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయాలని నా సొంత ఖర్చుతో డ్రిప్ వేసుకున్నాను నేను. దానికి సబ్సిడీ అనేది అప్పుడు రాలేదు. సబ్సిడీ అనేది ప్రభుత్వం అప్పుడు తీసేసింది. దీనికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ఒక 35,000 వచ్చింది నాకు. నేను పెట్టుకున్న ఖర్చులో 35,000 ఆర్థిక ప్రభుత్వం సాయం చేసింది. తర్వాత అంతా మిగతా నాకు కూలీల కొరత ఉంది. కూలీల కొరత అంటే గడ్డి అన్నీ చేసుకోవడం, గడ్డి కోసం గ్రాస్ కట్టరు, పవర్ వీడరు, ఇవన్నీ నా సొంత ఖర్చులతో నేను చేసుకుంటూ ఉన్నా. మా నాన్న దగ్గర నుండి చూసుకుంటున్నాడు. నేను ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన భార్య నేను ఇద్దరం హైదరాబాద్లో జాబ్ చేస్తాము, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇద్దరం అక్కడే జాబ్ చేసుకుంటాము. ఇక్కడ కంప్లీట్ సెటప్ చేసిన తర్వాత కంప్లీట్గా దీన్ని మొత్తం చూసుకోవడము, మొత్తం మేనేజ్మెంట్ అంతా మా నాన్న చూసుకుంటాడు. కలుపు తీయడం కానీ, ఎరువులు వేయడం కానీ, పండ్లు కోయడము, అన్నీ ప్రతిదీ, నీళ్ళు వేయడం, డ్రిప్పు అన్నీ మా నాన్న చూసుకుంటాడు అనమాట. ఫస్ట్ లేబర్ షార్టేజు, తర్వాత మా నాన్నకు ఇప్పుడు ఆల్మోస్ట్ 60 సంవత్సరాల పైన ఉంటాడు. వ్యవసాయంలో రిటైర్మెంట్ ఏజ్ అనేది లేదు. మిగతాది పొలాన్ని కౌలుకి ఇచ్చుకున్నా కూడా ఒక ఫామ్ చూసుకుంటూ ఉంటాడనే ఉద్దేశంతో నేను ఇది పెట్టిన. మెయిన్ ముఖ్య ఉద్దేశం అయితే పని తగ్గియాలి మా నాన్నకి అని ఒక ఉద్దేశంతో నేను ఇది పెట్టిన. దీనిలో కూడా పని ఉంటుంది, ఉండదని కదా, ఓన్లీ కలుపు తీపించుకోవాలి, అది ఒకటే పని, మిగతా అంతా పని ఏమి ఉండదు. మొక్క మనకు సర్టెన్ పోల్ హైట్ వచ్చేంత వరకు మనం సపోర్ట్ ఇస్తూ ఉండాలి. ఆ సపోర్ట్ అయిన తర్వాత మనకు మ్యాన్ పవర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు. ఆ తర్వాత ఓన్లీ కలుపు, ఎరువులు, ఈ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. కానీ ఏంటంటే మనం స్ప్రే చేసుకునేది కూడా నానో గోల్డ్, ఇవే స్ప్రే చేసినాం అనమాట. ఈ అంతకు మించి అంటే పురుగుల మందులు అయితే స్ప్రే చేయలేదు ఇప్పటివరకు. నీమాయిలు ఒకటి స్ప్రే చేస్తాము, ఈ చీమలు వీటికి రాకుండా. 2 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన ద్యావ రామచంద్రారెడ్డి అనే రైతు వద్ద నుంచి 9,000 డ్రాగన్ మొక్కలు ఒక్కో మొక్కకు 30 రూపాయల చొప్పున కొనుగోలు చేసి, అలాగే గుజరాత్ నుంచి మరో 100 మొక్కలు ఒక్కో మొక్కకు 150 చొప్పున చెల్లించి దిగుమతి చేసుకున్నారు. కొనుగోలు చేసిన మొక్కలను 10x7 దూరంలో మొక్కలు నాటించాడు. ఒక్కో మొక్కకు 1 గుంత చొప్పున మొత్తం 760 గుంతలు తవ్వించి ఒక్కో గుంతలో 4 మొక్కలు చొప్పున మొత్తం 3,040 మొక్కలు నాటించారు. ఈ మొక్కలకు సపోర్టుగా సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెరిగేందుకు మొత్తం సేంద్రియ ఎరువులు మాత్రమే వినియోగించారు. మొక్కలకు చీమలు పట్టకుండా ఉండేందుకు వేప నూనె స్ప్రే చేశారు. పవర్ టిల్లర్ యంత్రాన్ని కొనుగోలు చేసి మొక్కల మధ్యలో కలుపు మొక్కలు లేకుండా తొలగించేశారు. ఇప్పటి వరకు ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండా కేవలం సేంద్రియ ఎరువులు, పశువుల పేడనే వేస్తున్నట్టు రైతు వివరిస్తున్నాడు. ఫస్ట్ సంగారెడ్డి పోయినా, తర్వాత రామడుగు పోయినా, గుంటూరు, అనంతపూరు ఇవన్నీ తిరిగి చూసి అవన్నీ అక్కడ పరిశీలించిన. నేను నా భార్య ఇద్దరం చూసినాం. కొన్ని ఫామ్లకు ఇద్దరం కలిసి వెళ్ళాం. నేను కొన్నిటికి ప్రత్యేకంగా నేను పోయి చూసిన, దూరం నాటికి నేను పోయి చూసిన. దగ్గరున్న ఫామ్కి మా నాన్నని కూడా తీసుకుపోయి చూపించి వాటికి అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయించిన, రైతుతో మాట్లాడి ఎట్లా చేయాలి ఏందని మాట్లాడించిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. కానీ ఏంటంటే అప్పుడు దీనికి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతుందని ఆలోచన చేసి అప్పుడు కూడా తర్జన భర్జన పడితే నేను ఒప్పించుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ అనేది మేము
నా భార్య సపోర్ట్ చేసింది, నేను కొంచెం సపోర్ట్ చేసిన. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మా నాన్న కొంచెం ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు ఇప్పించిండు. సో దాన్ని మనం తీసుకొని పెట్టిన తర్వాత కంప్లీట్గా దీన్ని మొత్తం చూసుకునేది మొత్తం మా నాన్న చూసుకుంటున్నాడు. మేము మళ్ళీ ఇద్దరం హైదరాబాద్ వెళ్ళి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడే జాబ్ చేసుకుంటాము. ఎప్పుడు కరోనా టైంలో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే అప్పుడు నేను మా కంపెనీలో ఏంటంటే ఆ ప్రాజెక్ట్ పోయింది. ఆ ప్రాజెక్ట్ పోయిన తర్వాత నా జాబ్ కూడా పోయింది, తీసేయాల్సి వచ్చింది అనమాట. ఆ ప్రాజెక్ట్ మొత్తం తీసేశారు. సో వేరే ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి కూడా లేకపోయేసరికి మొత్తం సెటిల్మెంట్ చేసి పంపించేసరికి మేము అనుకున్నాం ఇంకా మనకు ప్లాన్ బి అనేది ఒకటైతే ఉండాలి, జాబే ప్లస్ ప్లాన్ బి ఒకటి ఉండాలనే ఆలోచనతో నేను ఇంట్లో డిస్కస్ చేసుకున్నాను అనమాట. నేను మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మతో, నాన్నతో, నా భార్యతో డిస్కస్ చేసుకొని ఏదైతే పెడదాం, వేరే బిజినెస్ పెడదామా ఇంకేదైనా పెడదామా అనే ఆలోచనతో చేస్తున్నప్పుడు ఇక నేను ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు ఫస్ట్ నా భార్య, తర్వాత మా నాన్న సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత నేను ఇంకా ముందుకెళ్ళిన. తర్వాత ఎట్లా ఎవరు మేనేజ్ చేస్తారు, ఎవరు మెయింటైన్ చేసుకుంటారు అన్న ఆలోచన కూడా వచ్చింది. ఎందుకంటే కంప్లీట్ మనం ఇక్కడే ఉండము, హైదరాబాద్లో ఉంటాము. దాన్ని ఎట్లా చేస్తామన్న ఉద్దేశంతో, నాకు అవగాహన రావాలనే ఉద్దేశంతో మా నాన్నకు కూడా కొన్ని ఫార్ములు దగ్గర అన్నీ చూపించిన. ఈ దగ్గరలో ఉన్నాయి, అక్కడ రామడుగు ఒకటి చూపించిన. ఆ ఫార్మర్తో దాదాపు ఒక 4-5 అవర్స్ కూర్చొని ఆయన తోటలో కలిగి తిరుగుతూ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన. రామచంద్ర రెడ్డి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకున్న తర్వాత పెట్టేసిన. లేబర్ని తీసుకుని వచ్చి, లేబర్ని కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి తీసుకుని వచ్చిన. షామీర్పేటలో వాళ్ళు వస్తారు, మొత్తం వాళ్ళతో చేపించే. వ్యవసాయ భూమిలో ఇప్పటి వరకు సుమారుగా 7.50 లక్షల పెట్టుబడి పెట్టినట్టు రైతు శంకర్ రెడ్డి తెలుపుతున్నాడు. పంట సాగు చేసిన 9 నెలలకే పంట చేతికొచ్చిందని, కాయ సైజు సుమారుగా 400 నుంచి 600 గ్రాముల వరకు ఉందన్నారు. మొదటి పంట చేతికి రాగా సుమారు 1 లక్ష రూపాయలు ఆదాయం వచ్చినట్టు రైతు శంకర్ రెడ్డి తెలిపారు. మరో 15 రోజుల్లో మరో పంట చేతికొస్తుందని, పంట మొత్తం మంచి ఖాతా ఉందన్నారు. డ్రాగన్ ఫ్రూట్ చిన్న మొగ్గ నుంచి కాయగా తయారు కావడానికి 40 నుంచి 42 రోజులు పడుతుందని తెలిపారు. పంట అమ్ముకోవడానికి ఎక్కడికో పోవలసిన అవసరం లేదని, కొనుగోలుదారులు హైదరాబాదు, గోదావరి ఖని, జమ్మికుంట, కరీంనగర్, పెద్దపల్లి పట్టణాల నుంచి తమ లక్ష్మీపురం గ్రామానికే వస్తారని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ అని, పంట చేతికొచ్చిన తర్వాత రైతు తన పంట గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దకే కొనుగోలుదారులు వచ్చి కొనుగోలు చేస్తారని తెలిపాడు. ఇప్పుడు సగటున డ్రాగన్ ఫ్రూట్ కు కిలోకు ధర 200 రూపాయలకు అమ్ముతోన్నట్టు రైతు తెలిపాడు. 2 years అయిపోయింది. మనం ఫస్ట్ ఇయర్ కూడా మనకు 9 monthsలోనే నాకు క్రాప్ వచ్చేసింది. అంటే మొత్తం మనం ఆర్గానిక్ సాంప్రదాయ పద్ధతులలో వేయడం వల్ల, అంటే వర్మి కంపోస్ట్ అవన్నీ వేయడం వల్ల 9 నెలల్లోనే మనకు క్రాప్ వచ్చింది. కాయ సైజు కూడా మనకు 450 గ్రాముల నుంచి 600 గ్రాముల మధ్యలో ఉంది. అంటే మిక్స్డ్ ఉన్నాయి, కానీ చిన్న సైజు కూడా మనకు 200 గ్రాములు 250 గ్రాముల పైనే ఉంది. అంటే 1/4 kg పైనే ఉంది, కానీ తక్కువనైతే లేదు. ఫస్ట్ ఇయర్ నేను చెప్తున్నా కదా, 5 క్వింటాలు నేను ఇంటి దగ్గరే 200 చొప్పున అమ్మినా అనమాట. ఇంటి దగ్గరే మా అమ్మగారు ఉంటారు. మా అమ్మ ఇంటి దగ్గరికి అవసరం ఉన్న వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్లారు అనమాట. మనం బయట ఎవరికి అమ్మలేదు. అంటే బల్క్గా ప్రొడక్షన్ రాలేదు. ఈ ఇయర్ నేను బల్క్ ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్రూటింగ్ని బట్టి చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఒక 4 టన్నులు వస్తానని అనుకున్నా. ఈ క్రాప్ 3 నుంచి 4 టన్నులు వస్తానని అనుకుంటున్నాను. కొనుగోలుదారులు మనకు ఇప్పుడు పెద్దపల్లి, గోదావరి కానీ, కరీంనగర్, హన్మకొండ వీళ్ళు ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడు మనం చెప్తున్నాం, ఫ్రూటింగ్ వచ్చినప్పుడు ఇస్తామని చెప్తున్నాం. కేజీ 200 చొప్పున అమ్ముతున్నాం మేము ఇక్కడ లోకల్గా. ఇక వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ఇద్దరం, నా భార్య నేను ఇద్దరము సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇక్కడ వ్యవసాయం అనేది మేము చూసుకుంటాం అనమాట. ఇన్ని రోజులు మా నాన్న చూసుకున్నాడు. సో ఆయన వయసు దృష్ట్యా మేము ఇంకా తదనంతరం ఆ తర్వాత మేము చూసుకోవాలి కాబట్టి మేమే చూసుకుంటాం అనమాట. ఎవరికి ఇవ్వకుండా మేమే ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ మేమే చూసుకుంటాం. ఈ చుట్టూ పరిసర ప్రాంతాల్లో అన్నీ పరిశీలించిన నేను. ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశీలిస్తే అన్నీ ఇవే పత్తి, మొక్కజొన్న ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఈ చూజ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం మార్కెటింగ్ ఈజీ చేసుకోగలం. ప్లస్ ఏంటంటే దీనిలో ఉన్న పోషకాలు ఇవన్నీ అవసరం కాబట్టి నేను ఇది చూజ్ చేసుకున్నాను. ఇది మన మండలంలో ఇదే ఫస్ట్ అనమాట, ఎవరు పెట్టలేదు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి పంటల కన్నా డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోట సాగు మేలని రైతు శంకర్ రెడ్డి అంటున్నాడు. పత్తికి నీరు ఎక్కువ అవసరమని, డ్రాగన్ ఫ్రూట్ పండ్ల తోటలకు కేవలం ఎండాకాలంలో మాత్రమే నీళ్లు అవసరమని, నీటి ఆదా కోసం తోటలో డ్రిప్ సిస్టాన్ని ఏర్పాటు చేసినట్టు రైతు పేర్కొన్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇటు మా స్వగ్రామంలో వ్యవసాయం చేయడం చాలా ఆనందంగా ఉందని రైతు శంకర్ రెడ్డి భార్య తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తి, మిరప పంటలు సాగు చేస్తే కూలీల కొరత, అలాగే శ్రమ ఎక్కువగా ఉంటాయని, అందుకే డ్రాగన్ ఫ్రూట్ పంట మేలంటున్నారు. మైసెల్ఫ్ గురిజాల కోమల, మా హస్బెండ్ శంకర్ రెడ్డి. కరోనా టైంలో తనకి జాబ్ పోయింది. సో అప్పుడు మేము అనుకున్నాము ఏదైనా డిఫరెంట్గా చేద్దాము. 1 year గ్యాప్ తీసుకున్నాడు, కావాలని తీసుకున్నాడు. తనకి ముందు నుండి బిజినెస్ చేయాలని ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇంకా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ లాగా యూజ్ అవుతుంది కదా అనేసి
డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాము. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తన వాళ్ళ హెల్త్ పరంగా చూసుకుంటున్నారు. మనకి డ్రాగన్ ఫ్రూట్లో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తున్నారు. బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా చేసేదానికంటే మనము పండించి మనము ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటే బెటర్ అనే ఇంటెన్షన్తో కూడా మేము ఇది చూస్ చేసుకున్నాము. ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి మేము ఇంకా ఓన్ నర్సరీ డెవలప్ చేసుకున్నాం. మేమే బ్రాంచెస్ తీసుకొచ్చుకొని ఇంకా మేమే ఒక 1 year గ్యాప్లోనే బ్రాంచెస్ వరకు వచ్చేలాగా డెవలప్ చేసుకున్నాము. తర్వాత ఇంకా జాబ్ పర్పస్లో వెళ్ళాము. ఇంకా మా మామయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. వీకెండ్స్ కానీ మంత్లీ వన్స్ అడ్వైస్ వచ్చి ఇంకా ఈ ఫామ్లో ఏదైనా అవసరం ఉంటే చూసుకొని వెళ్తూ ఉంటాం. ప్యారలల్గా అక్కడ జాబ్ చేసుకుంటాము, ఇక్కడ ఈ ఫామ్ చూసుకుంటూ ఉంటాము. మాకు అటు ఇటు వెళ్తూ ఉంటే కొంచెం జాబ్లో మనకి మెంటల్ స్ట్రెస్ అలా ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఫామ్కి వచ్చి ఇట్లా చేసుకుంటా ఉంటే కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. సో వీఆర్ హ్యాపీ టు డెవలప్ దిస్. మరో 15 రోజుల్లో డ్రాగన్ ఫ్రూట్ పంట రావడానికి సిద్ధంగా ఉందని, మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నట్టు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తెలిపారు. తనలాగే ఉద్యాన పంట అయిన డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేస్తే బాగుంటుందని రైతులకు సూచిస్తున్నారు.